నమస్తే శ్రీ మాత్రే నమః శ్రీ కృష్ణాయ నమః. జనవరి 2026 అనగా కొత్త సంవత్సరం. ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారము మన అందరికీ ఇది కొత్త సంవత్సరం. ప్రతి ఒక్కళ్ళము 26లోకి అడుగు పెట్టేస్తున్నాము. 25లో పడ్డ కష్టాలు, బాధలు, సంతోషాలు అన్నీ ఉంటాయి, మిక్స్ అన్నమాట. బాధలు, సంతోషాలు, సుఖాలు, కష్టాలు, ఇలా 25లో ఏది ఎక్కువ శాతం అనుభవించామో ఇప్పుడు 26లో చాలా వరకు అనగా 26 డిసెంబర్ వరకు గోచార రీత్యా పంచాంగం ప్రకారము కాస్త ఊరటే అని చెప్పాలి. అంటే ఇది ఇంగ్లీష్ కాలమాన ప్రకారం, అంటే ఇంగ్లీషు క్యాలెండర్ ప్రకారము మనకి మళ్ళా ఉగాదికి మళ్ళా మనకి రాసులు మారతాయి. రాసుల్లో గ్రహాల యొక్క పరిభ్రమణం కానీ గమనం కానీ ఇవన్నీ మారుతూ ఉంటాయి. ఇది ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం మాత్రమే మనము చెప్పుకుంటున్నాము, ఇది గమనించాలి. మనకి అసలైన ఉగాది అంటే అసలైన పంచాంగం శ్రవణము అంటే అసలైన రాసులు కానీ లేదా అంటే అసలైన రాశి ఫలితాలు కానీ గ్రహస్థితులు కానీ ఇవన్నీ మనకి ఉగాది నుంచి ఉగాది వరకే. అయితే ఇప్పుడు ఎలాగో మనము జనవరిలోకి వెడుతున్నాం కాబట్టి జనవరి నుంచి ఏదైనా బాగుంటుందా అనే ఉత్సాహము ప్రతి ఒక్కళ్ళలోనూ ఉంటుంది. అయితే ఈ ఫలితాలు గోచార రీత్యా పంచాంగం ప్రకారము మనం చెప్పుకుంటున్నవి అన్నమాట. అయితే ఇందులో ప్రతి ఒక్కళ్ళు ఇది నా కోసమే అన్నట్టుగా కాకుండా ఇదే రాశిలో చాలామంది ఉంటూ ఉంటారు, కొన్ని వేల లక్షల మంది ప్రజలు ఉంటూ ఉంటారు. అయితే మాకు ఈ ఫలితాలు వర్తించటం లేదు అని ఎవరు బాధపడకండి. ఎందుకంటే అందరూ ఒకే సమయానికి పుట్టరు కాబట్టి, ఒకే సమయంలోనూ ఒకే ప్రాంతంలోనూ ఒకే డేట్లోనూ పుట్టరు కాబట్టి వారి వారి యొక్క ఫలితాలు కూడా తేడాగా ఉంటాయి. మనకి ప్రత్యేకంగా మనకి ఈ సమయంలో ఎట్లా ఉండబోతోంది అని తెలుసుకోవాలనుకుంటే కనుక మనకి వ్యక్తిగత జాతక పరిశీలన చేసుకుంటేనే మంచి ఫలితాలు అంటే కరెక్ట్గా అక్యురేట్గా ఫలితాలు వచ్చే అవకాశం కనబడుతుందన్నమాట. సరే, ఏది ఏమైనప్పటికీ మనకి 2026 జనవరి 1 నుంచి మనకి ఎలా గ్రహస్థితులు ఉంటాయి, ఆ గ్రహాలు ఇచ్చే ప్రభావాలు కానీ ఫలితాలు కానీ మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనే అంశాన్ని మనము పరిశీలిద్దాము. ప్రేక్షకులకు మెగా9 టీవీ భక్తి ప్రేక్షకులకు హ్యాపీ న్యూ ఇయర్ శుభాకాంక్షలు. అయితే ఇప్పుడు జనవరి 1, 2026 పంచాంగం ప్రకారము ఈరోజు నూతన సంవత్సరంగా పరిగణించబడింది. అయితే శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు పుష్యమాసం శుక్లపక్షము. ఈరోజు సూర్యోదయ సమయము ఉదయం 6:50 సూర్యాస్తమ సమయం సాయంత్రం 5:49. ఈరోజు తిథి త్రయోదశి మనకి రాత్రి 10:21 వరకు, తదుపరి చతుర్దశి తిథి ప్రవేశము. నక్షత్రము రోహిణి నక్షత్రము రాత్రి 10:46 వరకు, తదుపరి మృగశిర నక్షత్ర ప్రవేశము. వర్జ్యము మధ్యాహ్నం 3:42 నుంచి సాయంత్రం 5:07 వరకు. దుర్ముహూర్త సమయము ఈరోజు మనకి 2 సార్లుగా వచ్చింది. అది మొదటిదిగా ఉదయం 10:29 నుంచి 11:13 వరకు, తదుపరి తిరిగి మరలా మధ్యాహ్నము 2:53 నుంచి మధ్యాహ్నం 3:37 వరకు. అయితే రాహుకాలం మధ్యాహ్న సమయంలో 1:42 నుంచి మధ్యాహ్నం 3:04 వరకు. యమగండ కాలము ఉదయం 6:50 నుంచి ఉదయం 8:12 వరకు. అయితే బ్రహ్మముహూర్త సమయము తెల్లవారుజామున 5:14 నుంచి 6:02 వరకు. అమృత ఘడియలు మనకి రాత్రి సమయంలో వచ్చాయి. అందులోనూ రాత్రి 7:58 నుంచి రాత్రి 9:23 వరకు. అభిజిత్ ముహూర్తము ఉదయం 11:57 నుంచి మధ్యాహ్నం 12:41 వరకు. ఇది ఈనాటి పంచాంగం. నమస్తే. జనవరి 1, 2026 నాటి గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, ఆ గ్రహాలు ఇచ్చే ప్రభావము ఫలితాలు మేషాది ద్వాదశ రాశుల వారికి ఒక్కొక్క రంగంలో ఉన్న వారికి ఎలా ఉండబోతోంది నిత్య నూతనంగా మనం చెప్పుకుందాము. అయితే గ్రహస్థితులు చూసినట్టయితే కనుక సూర్యుడు ధనస్సు రాశిలో ఉంటూ ధర్మము, పాలన, సత్యవాక్కు ఈరోజు బలంగా చూపిస్తున్నాడు. చంద్రుడు వృషభ రాశిలో ఉంటూ భూమి, వ్యవసాయము,
ఆర్థిక స్థిరత్వం మీద దృష్టి పెట్టాడు. అయితే గురుడు మిథునంలో ఉండడం వల్ల విద్య, సమాచారము, మీడియా రంగాలకు శుభ సంకేతాలను పంపిస్తున్నాడు. అంటే శుభ సంకేతాలుగా కనబడబోతున్నాయన్నమాట. గురుడు మిథున రాశిలో ఉండడం మూలంగా విద్య, సమాచార, మీడియా రంగాలకు శుభ సంకేతంగా కనబడుతోంది. శని భగవానుడు మీనరాశిలో ఉండడం మూలంగా కర్మఫలాల మీద న్యాయము, శిక్ష, రక్షణ రెండు చాలా స్పష్టంగా అమలు పరిచేటట్టుగా శని భగవానుడు ఉన్నాడు. అయితే రాహు మీనంలోను, కేతు కన్యాలోను వీళ్ళిద్దరూ ఉండడం మూలంగా ఈ రెండు ఛాయాగ్రహాలు కాబట్టి వీళ్ళిద్దరూ కలిపి ఆధ్యాత్మిక మీద, తరువాత సాంకేతిక మార్పుల యొక్క సమ్మేళనం మీద ప్రభావాన్ని చూపిస్తున్నారు. శుక్రుడు వృశ్చికంలో ఉండడం మూలంగా రహస్య ఒప్పందాల మీద, ఆర్థిక నిర్ణయాలలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అంశం మీద ప్రభావాన్ని చూపిస్తున్నాడు. బుధుడు ధనస్సులో ఉండడం మూలంగా పాలసీలు అంటే మనకి ఒక సిస్టమ్ అన్నమాట. పాలసీలు, విద్యా నిర్ణయాలు, చట్టాల మీద చర్చలు జరిగేందుకు అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. అయితే ఇవి మనకి గ్రహాల యొక్క సంచారాలు, వాటి యొక్క ప్రభావాలు. అయితే ఈ ప్రభావాలు మనకి మేషరాశి వారి మీద ఎలా ఉండబోతోంది, అందులోనూ ఏ ఏ రంగాలలో ఉన్న వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాడు అనేది సవివరంగా మనం సంవత్సరం మొదలు కాబట్టి సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఈ రాశి వారికి విద్యార్థులకు చూసుకున్నట్టయితే కనుక మీకు చదువులో ఒత్తిడి కనబడుతోంది. భయము, ఆందోళన, సందేహాలు గోచరిస్తున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. సబ్జెక్టు మారాలి అనే ఆలోచన కూడా మీకు వచ్చేటట్టుగా కనబడుతోంది. ఈ విషయంలో పెద్దల సలహా తీసుకోండి. అయితే చదువులో అద్భుతమైన మెరుగుదల మీకు కొంత గోచరిస్తోంది. కానీ మీ యొక్క నిర్లక్ష్య ధోరణి వల్ల దాన్ని మీరు ఇది ఇబ్బంది పాలు చేసుకుంటారు. స్టూడెంట్స్ జాగ్రత్తలు తీసుకోండి. అయితే పోటీ పరీక్షలు ఎవరైతే గతంలో రాశారో విజయాన్ని సాధించుకుంటారు. విదేశీ విద్యా యోగం కూడా గోచరిస్తోంది. దానికి సంబంధించిన ప్రయత్నాలు చేసుకోండి. అయితే మీరు ఎక్కడ జాగ్రత్తగా ఉండాలి అంటే కనుక భావోద్వేగాల వల్ల మీ యొక్క చదువు దెబ్బతినే అవకాశం కనబడుతోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. తర్వాత ఉద్యోగస్తులు, ఐటీ, తర్వాత ప్రభుత్వ, ప్రైవేటు రంగం వాళ్ళకి చూసినట్టయితే ఉద్యోగంలో స్థిరత్వం ఏర్పడడంతో పాటు కొన్ని మార్పులు చేర్పులు జరిగేందుకు అవకాశాలు కనబడుతోంది. ఓవర్గా స్ట్రెస్ అనేది ఈరోజు ఎక్కువగా గోచరిస్తోంది. అయితే అధికారులు సహకరించడం కొంత మీకు అంటే సహకరించినట్టే ఉంటారు, కానీ సహకరించకుండా కొంత ఇబ్బంది పెట్టేటట్టుగా గోచరిస్తోంది. అంటే మిమ్మల్ని ఇబ్బందిలో పెట్టేటట్టుగా ఉంటుంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. తర్వాత ప్రమోషన్స్ వచ్చే అవకాశం కనబడుతోంది. శాలరీ కూడా పెరిగే అవకాశం కనబడుతోంది. అయితే ఐటీ రంగంలో చూసినట్టయితే కనుక విదేశీ అవకాశాలు వస్తాయి, ప్రాజెక్టులు వస్తాయి, వర్క్ ఫ్రమ్ హోమ్ ఛాన్సెస్ కూడా గోచరిస్తున్నాయి. దానికి సంబంధించిన ప్రణాళికలు వేసుకోండి. కొత్త ప్రాజెక్టుల వల్ల మీకు లాభాలు వచ్చే అవకాశం గోచరిస్తోంది. అయితే మరి ఎక్కడ జాగ్రత్తగా ఉండాలంటే మీ ఆఫీస్లో, మీరున్న ప్లేస్లో మీకు ఆఫీస్ రాజకీయాలు అంటారు, తెలిసిందే కదా, పాలిటిక్స్ అనేవి ఎక్కువ కనబడుతుంటాయి. జాగ్రత్తలు తీసుకోండి. భావోద్వేగాల మీద నిర్ణయాలు తీసుకోండి. ఓవర్ రియాక్ట్ అయిపోవడం కానీ, మాట తోలడం కానీ ఇలాంటి ప్రయత్నాలు ఈ రోజు అయితే అస్సలు చేయకండి. తర్వాత వ్యాపారము, బిజినెస్, ట్రేడింగ్ చూసినట్టయితే కనుక హోటల్స్, ఫుడ్ బిజినెస్, మెడికల్, ఫార్మా, వాటర్కి సంబంధించిన వ్యాపారాలు, డెలివరీ, సేవా రంగం అంటే సర్వీసెస్ ఇలాంటి చేసే వాళ్ళకి మంచి లాభాలు వచ్చే అవకాశం కనబడుతుంది. పెట్టుబడులకు అనుకూలమైన సమయము. తర్వాత కొంతమందికి కొత్త భాగస్వాముల వల్ల కానీ లేదా గతంలో ఉన్న భాగస్వాముల వల్ల కానీ కొంత ఇబ్బంది జరిగే అవకాశం కనబడుతుంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. ఫ్రాంచైజీలు కూడా పెట్టుకుందాము అని అనుకున్న వాళ్ళు ఈరోజు నిరభ్యంతరంగా ప్రారంభం చేసుకోవచ్చు. అయితే మీకు కొంత ఇబ్బంది ఎక్కడ కనబడుతుంది అంటే కనుక నగదు విషయంలోనూ, అప్పుల విషయంలోనూ మీరు కొంత ఇబ్బంది పడవలసిన స్థితి కనబడుతోంది. దానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోండి. తర్వాత వ్యవసాయము, పంటలు, భూములు చూసినట్టయితే కనుక నీటి పంటలకు మంచి విశేషమైన లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. వరి, చెరకు, అరటి ఈ పంటలు వేసుకున్నట్టయితే కనుక అత్యంత శుభప్రదంగాను లాభాలు వచ్చే అవకాశము గోచరిస్తోంది. భూములు కొనుగోలు చేసుకోవాలన్నా లేదంటే అమ్ముకోవాలన్నా ఇట్లాంటి వాటికి ఈరోజు చాలా శుభప్రదంగా ఉండబోతోంది. అయితే మీరు ఎక్కడ జాగ్రత్తలు తీసుకోవాలంటే ఈ రైతులు అనేవాళ్ళు నీటి నిల్వల వల్ల మీకు నష్టం వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఎక్కువగా నిల్వ చేయడం వల్ల కుళ్ళిపోవడమో లేదంటే నష్టపోవడమో జరిగే అవకాశం కనబడుతోంది. అంటే ఆ వాటరు స్టాజినెంట్ అయిపోయే అవకాశం ఉంది. ఈ విషయంలో ఎంత శాతం ఉంచుకోవాలి, ఎంత శాతము అనేది రైతులు
రైతులు ప్రణాళిక వేసుకోండి. అయితే రాజకీయ రంగం చూసినట్టయితే కనుక మీకు కొత్త పదవులు వచ్చే అవకాశం కనబడుతోంది. తర్వాత పార్టీలో మార్పులు మీకు ప్రయోజనాన్ని కలిగించే అవకాశం కనబడుతోంది. ప్రజాదరణ కూడా మీకు అందుబాటులోకి వస్తుంది. ప్రజల మన్నను నమ్మకాన్ని పొందుతారు. అయితే మీరు ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అది ఏంటంటే కనుక విమర్శలు జరిగే అవకాశం కనబడుతోంది. అపవాదులు కూడా మీ మీద వేసే అవకాశం కనబడుతోంది. రాజకీయంగా ఒత్తిడి ఎక్కువగా అనుభవించవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. అయితే కుటుంబము, దాంపత్యము, సంతానం పరంగా చూసినట్టయితే కనుక కుటుంబంలో శుభాలకు సంబంధించిన వార్తలు వినేందుకు అవకాశం కనబడుతోంది. ఇల్లు, వాహనము కొనుగోలు చేస్తారు. దాంపత్యంలో చిన్న చిన్న కలహాలు వచ్చే అవకాశం కనబడుతోంది. సర్దుబాటు ధోరణితోనే వెళ్ళే ప్రయత్నం చేయండి. అయితే తర్వాత ఆరోగ్యము, శరీర స్థితి చూసినట్టయితే కనుక ఛాతీకి సంబంధించిన సమస్యలు రావడము, ఊపిరితిత్తులు ఇబ్బందిగా ఉండడము, షుగరు, డిప్రెషను, నిద్ర లేకపోవడము, ఈ వీటి అంశాలలో స్వల్పంగా ఇబ్బందులు వచ్చే అవకాశం కనబడుతోంది. డాక్టర్ పర్యవేక్షణ తీసుకోండి. తర్వాత ఆర్థిక పరిస్థితులు, ధనము, ఖర్చులు చూసినట్టయితే కనుక అప్పుల ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అనుకోని ఖర్చులు మీకు వచ్చి పడే అవకాశం కనబడుతోంది. కొంత ఆర్థికంగా నష్టపోవడం, డాక్యుమెంట్స్ కావచ్చు, లేదా అంటే ధనం కానీ ఏదైనా కొంత నష్టపోయే అవకాశం కనబడుతోంది. క్యారీ చేసేటప్పుడు కానీ లేదా మనీ ట్రాన్సాక్షన్స్ చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి. తర్వాత ప్రధానంగా ప్రమాదాలు, శత్రువుల విషయం చూసినట్టయితే కనుక ఆకస్మిక ప్రమాదాలు జరిగేందుకు అవకాశాలు కనబడుతున్నాయి. నీటి వల్ల కానీ లేదా అంటే మోసాల వల్ల కానీ, ఇది మోసం కూడా ఓ ప్రమాదమే కదా, ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. అయితే మీరు చేయవలసిన పని ఏంటంటే కనుక హనుమంతుడి ఆలయానికి ఈ నెలలో 4 శనివారాలు హనుమంతుడి ఆలయానికి వెళ్ళి అక్కడ హనుమాన్ కవచాన్ని ఆ గుడిలోనే పారాయణ చేయండి. ఒక్కసారి సరిపోతుంది. మీరు సోమవారం రోజు మీ పేరిట అర్చన చేయించుకున్నట్టయితే గోచార రీత్యా మంచి జరిగే అవకాశాలు కనబడుతున్నాయి.